అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 12. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 103వ కీర్తన 1వ వచనం. ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములను, ఈ 3 తలంపులను మనం కలిపి ధ్యానించవలను. అవి 3 కలిసి వెళ్ళును కనుక ఆ 3 తలంపులను ఎప్పుడూ వేరుపరచుటకు ప్రయత్నించకూడదు. ఎప్పుడైనా నీవు సిలువను గురించి నీ ప్రార్థనలో, సాక్ష్యములో, బోధలో ప్రసంగించున్నప్పుడు, రాయినప్పుడు ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములను కలిపి ఉంచుటకు ప్రయత్నించము. అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములను గురించి ప్రస్తావించను. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనములు. సువార్త అనగానేమి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు దానికి జవాబుగా క్రీస్తు లేఖనముల ప్రకారం సమాధి చేయబడి, లేఖనముల ప్రకారం మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచనని చెప్పవలను. ప్రభువైన యేసు మనలో మరణ, భూస్థాపన, పునరుద్ధాన కార్యములు నెరవేర్చుట కొరకే మరణించను. మనలో పునరుద్ధాన శక్తిని తీసుకుని వచ్చుట కొరకు ఆయన మరణించెను. ఆయన మనలను విజయశాలులుగా, నిత్యము జీవించువారిగా చేయుటకు మరణించెను. ఆ ఉద్దేశం నిమిత్తం ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచెను. మొట్టమొదటిగా ఆయన మన పాపముల నిమిత్తం మరణించెను. గలతీ 1:4. రెండవదిగా క్రీస్తు మనలో జీవించుచున్నాడు. గలతీ 2:20. మన పాపముల నిమిత్తమై తీర్పులోనికి మనం రాకుండా మనల్ని తప్పించి ఆయన నీతిని మనకు అనుగ్రహించుటకు ఆయన మరణించెను. మన వర్తమాన, భూత, భవిష్యత్ కాల పాపముల కొరకైన మన శిక్షను ఆయన తనపై వేసుకొనెను. మన విమోచన కొరకైన పూర్తి క్రయధనమును ఆయన చెల్లించెను. మనము 3 విధములుగా అనగా తలంపు, మాట ద్వారా, క్రియ ద్వారా పాపం చేదుము. ఈ పాపములన్నిటి కొరకు ప్రభువైన యేసు 3 విధములైన శిక్షను అనుభవించను. మన పాపపు తలంపుల కొరకు ఉమ్మివేయబడెను. ఎవరైనాను ఒకరి యెడల తీవ్రమైన కోపమును, ద్వేషమును ప్రదర్శించుటకు వారి మీద ఉమ్మివేయుదురు. తర్వాత మన పాపపు మాటల కొరకు ఆయన దూషించబడి తృణీకరింపబడెను. కానీ ఇవన్నీ ఎంతో ఓర్పుతో సహించి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. మూడవదిగా మనం చేసిన పాపపు క్రియల కొరకు ఆయన కాళ్ళలో, చేతులలో మేకులు కొట్టబడెను. ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడెను. ఆయన వీపు దున్నబడెను. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడెను. ప్రభువు నీ పాపములన్నిటినీ తనపై వేసుకుని నీవు తలంచిన చిన్న పాపపు తలంపునకు కూడా పూర్తి క్రయమును చెల్లించనని జ్ఞాపకం ఉంచుకొనుము. మార్కు సువార్త 10వ అధ్యాయం 34 వచనం. నీవు ఆత్మీయంగా ఎదగవలనని కోరినచో నీ శిక్ష అంతటినీ తనపై వేసుకున్నందుకు అనుదినము హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించము. ప్రభువైన యేసు నా పాపముల కొరకే మరణించినందుకు, నా శిక్ష యావత్తును నీపై వేసుకున్నందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుము. ఆత్మీయంగా ఎదుగుటకు ఇది ఎంతో సులభమైన మార్గం. కోర్టుకు హాజరైన ఒక వ్యక్తిని ఊహించుము. అతడు నేరము చేశాననుటకు కావలసిన రుజువులన్నీ ఉన్నవి. అతడు ఎన్నో వస్తువులను దొంగిలించెను. అతడు దొంగిలించినవన్నీ రుజువుగా కోర్టుకు తీసుకుని రావడి ఉన్నవి. రుజువు ఎదురుగా కనబడుచున్నప్పుడు ఆ మనిషి దోషారోపణ నుండి తప్పించుకొనుట అసాధ్యం. అకస్మాత్తుగా ఏదో జరిగింది. రుజువులన్నీ మాయమైపోయాను. సాక్షులు దూరంగా పారిపోయిరి. న్యాయాధిపతి మరియు నేరస్తుడు మాత్రమే మిగిలి ఉండెను. ఇప్పుడు నీకు విరోధంగా ఏ రుజువులు లేవు. నీవు స్వతంత్రుడవు అని తప్ప న్యాయాధిపతి మరి ఏమి చెప్పగలడు? ఆ వ్యక్తి విజయవంతంగా లేదా విజయోత్సాహంతో బయటకు వెళ్ళడా? ఆ రీతిగానే మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా క్షమించబడిన వారం. ఈ ఉద్దేశం నిమిత్తమే ఆయన ఆ శిలువ మ్రానుపై తన శరీరములో మన పాపములన్నీ భరించెను. 1 పేతురు 2:24. కనుక నీవు ఆత్మీయంగా ఎదగవలనని కోరినచో తప్పకుండా నీవు ఆయనకు కృతజ్ఞతలవై ఉండవలను.
మనం అనుదినము హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు నేర్చుకున్నప్పుడు అదే ఆత్మీయంగా ఎదుగుటలోని రహస్యమని తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.